సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని, వైద్య సదుపాయం కల్పించాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ఎదుట కాంట్రాక్టు కార్మికులు ధర్నా చేపట్టి నిరసన దీక్ష నిర్వహిస్తున్నారు. దీక్షకు సిపిఎం నాయకులు సంఘీభావం తెలిపారు. కాంట్రాక్టు కార్మికులు కోరుతున్న కనీస అవసరాలు తీర్చవలసిన బాధ్యత యాజమాన్యంపై ఉందని అన్నారు. వెల్ఫేర్ కల్పించాలని చట్టాలు చెప్తుంటే ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఉద్యమాలే శరణ్యమని అన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత పాలకులదే అన్నారు. కాంట్రాక్టు కార్మికులు కనీస వేతనాల కోసం, అలానే వైద్య సదుపాయాల కోసం కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆ దీక్షలకు సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సంపూర్ణమైనటువంటి మద్దతుని, సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క మద్దతు ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏమిటి అని అంటే, కార్మికులు కోరేది గొంతెమ్మ కోరికేం కాదు. గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటని, హామీని నిలబెట్టుకోమని వాళ్ళు అడుగుతున్నారు. ఇవాళ ప్రభుత్వానికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేయటం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలను విస్మరించడం, కార్మికులు కానీ ప్రజలు కానీ మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరపండి అనేటటువంటి ఉద్యమాలు, పోరాటాలు సాగటానికి ఒక కీలకమైన భూమికగా ఉన్నది. అందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రాజకీయాల కోసమే కాకుండా ప్రజల సంక్షేమం కోసం, కార్మికుల సంక్షేమం కోసం పనిచేయాలని, ఆ రకంగా కార్మికులు కోరేటటువంటి న్యాయమైనటువంటి కోరికలు పరిష్కారం చేయాలని, ఆ డిమాండ్ల సాధన కోసం సాగే ఉద్యమంలో ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండు కార్మికులకు కావాల్సినటువంటి వేతనాలు, వైద్య సదుపాయాలు, వీటిని తక్షణమే అమలు జరపాలి. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కనీసం అమలు జరపకపోతే ఇది ప్రజాపాలన లేదంటే నిరంకుశత్వ పాలన ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని, కార్మిక సంస్థలకు అన్ని వైపుల నుండి ప్రజలు సంఘీభావాన్ని, మద్దతుని తెలియజేయాలని, ఆ రకంగా కార్మికులు చేసేటటువంటి న్యాయమైన పోరాటానికి సిపిఎం సంపూర్ణమైనటువంటి మద్దతుని, సంఘీభావాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియజేస్తా ఉంది.